హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో ఇన్‌షాట్‌లో వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం వీడియోస్‌లోకి వెళ్ళేసి న్యూ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్, థిక్. నెక్స్ట్ పిప్‌ని సెలెక్ట్ చేసి ఇమేజ్ అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈ ఇమేజ్‌ని సెట్ చేసుకోవాలి. నేను కొంచెం రొటేట్ చేస్తున్నాను అండ్ టాప్‌కి మూవ్ చేస్తున్నా. జూమ్ బాటంలో ఇమేజ్‌ని కొంచెం క్రాప్ చేసుకుంటాను. సో ఎడిట్, క్రాప్, ఓకే. కొంచెం టాప్‌కి మూవ్ చేస్తున్నా. టిక్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ లెంగ్త్‌ని సమ్ 20కి సెట్ చేస్తాను. ఓకే. సేమ్ క్లిప్ లెంగ్త్‌ని కూడా క్లిప్ ఎండ్ అంతవరకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్. టెక్స్ట్ ప్లస్ హ్యాపీ థిక్ అగైన్ టెక్స్ట్ యానివర్సరీ. ఈ యానివర్సరీకి ఫాంట్‌ని చేంజ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ దగ్గర ఈ యానివర్సరీని సెట్ చేద్దాం. అండ్ వీటి లెంగ్త్‌ని కూడా క్లిప్ ఎండ్. నెక్స్ట్ డూడిల్ ఏదైనా ఒక కలర్‌ని తీసుకొని జస్ట్ ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ బ్రష్ సైజ్‌ని డిక్రీజ్ చేసి జూమ్ చేసుకొని ఇక్కడ చిన్నగా ఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాటమ్ పార్ట్ మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా క్లిప్ ఎండ్. ఓకే. సో టోటల్లీ అన్ని క్లిప్ ఎండ్ వరకు సెట్ చేసేసాం. నెక్స్ట్ థిక్. సో ఇప్పుడు ఈ వీడియో వరకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్. ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. బ్లాంక్. నెక్స్ట్ పిప్. ఇప్పుడు మనం ఏదైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసామో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెట్ ఫుల్ స్క్రీన్. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లెంగ్త్‌ని కూడా క్లిప్ ఎండ్ వరకు సెట్ చేద్దాం. నెక్స్ట్ పిప్. ఇంకో పిక్‌ని సెలెక్ట్ చేసి సేమ్ లెంగ్త్‌కి సెట్ చేస్తున్నా. అండ్ దీన్ని ఈ బాటంలో సెట్ చేయాలి. సో క్లిప్‌ని సెలెక్ట్ చేసి కొంచెం దీన్ని రొటేట్ చేస్తాను. జూమ్. ఓకే. నెక్స్ట్ ఈ ఫస్ట్ క్లిప్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి కట్అవుట్లోకి వెళ్ళేసి క్రోమా సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లూ కలర్ని రిమూవ్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా మనకి ఇక్కడ కార్నర్లో అడ్జస్ట్మెంట్స్ కాకపోతే ఇక్కడ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు. సెట్ థిక్. అయితే ఇక్కడ బాటమ్ ఇమేజ్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేద్దాం. సో దానికోసం ఫిల్టర్, అడ్జస్ట్, లైట్నెస్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ సాచురేషన్ డిక్రీజ్ అండ్ విగ్నెట్ని ఇంక్రీజ్, థిక్. ఇంకొంచెం ఇమేజ్ని టాప్కి మూవ్ చేయొచ్చు కాబట్టి క్లిప్ని సెలెక్ట్ చేసి టాప్కి మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ దీనికి ఎఫెక్ట్ కోసం పిప్. నేను ఆల్రెడీ ఒక క్లిప్ని డౌన్లోడ్ చేశాను. ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సెట్ టు ఫుల్ వీడియో అండ్ దీన్ని సెలెక్ట్ చేసి బ్లెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్క్రీన్ అని సెట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను.
ఓకే. అయితే ఈ క్లిప్ లెంత్ అనేది చిన్నగా ఉంది కదా! సో, దాన్ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేస్తున్నా. అగైన్ డూప్లికేట్. ఎంతవరకుంది? ఇంతవరకి. సో, ఇక్కడ క్లిప్‌ని సెలెక్ట్ చేసి స్ప్లిట్, డిలీట్. నెక్స్ట్ మ్యూజిక్‌ని యాడ్ చేద్దాం. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి ఉంచుకున్నాను సాంగ్‌ని. సో, ఆడియో, మ్యూజిక్, మై మ్యూజిక్. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి స్ప్లిట్, డిలీట్. మ్యూజిక్‌కి స్టార్టింగ్‌లో అండ్ ఎండింగ్‌లో లో టు హై అనేది వెళ్ళాలి. సో, దానికోసం ఎడిట్, థిక్. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ మామూలుగా కొటేషన్స్ ఉంటాయి కదా! యానివర్సరీ కొటేషన్స్ గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్లై చేయొచ్చనమాట. నేను అది కూడా చూపిస్తాను. యానివర్సరీ కోట్స్ అని సెట్ చేశాను. సో, నాకు ఈ కొటేషన్ ఓకే అనిపిచ్చింది. సో, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. కాపీ, టెక్స్ట్, టెక్స్ట్ ప్లస్, పేస్ట్, సెట్. 2 లైన్స్‌లో సెట్ చేద్దాం. ఎడిట్, సెట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి సెట్ చేద్దాం. క్లిప్ ఎండ్. అండ్ ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం. సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సెట్. ఎక్స్‌పోర్ట్. సో, ఈ విధంగా ఇన్‌షాట్‌లో వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అనేది క్రియేటివ్‌గా, సింపుల్‌గా క్రియేట్ చేయొచ్చు.